శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు బహుళపక్షం గురువారం 29 ఆగస్టు 2024 ఏకాదశి రాత్రి 1:38 వరకు, ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 4:39 వరకు, వర్జం తెల్లవారుజామున 5:17 నుండి 6:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:02 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుండి 4:02 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:20 వరకు, సాయంత్రం 4:15 నుండి 5:20 వరకు. ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు. శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి విశేషమైన పరిమళభూరితమైన పదార్థాలతో అభిషేకం జరిపించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. మేషరాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వస్తులాభం పొందుతారు. వృషభ రాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి ఆర్థికపరమైన లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సంతానం నుండి ధనలాభం పొందుతారు. సింహరాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యారాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతోషకరంగా ఉంటుంది. తులారాశి సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వృశ్చిక రాశి ఇంతకాలం పడిన శ్రమ ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు పొందుతారు. మకర రాశి పారిశ్రామిక కళ సినిమా రంగాల్లోని వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. కుంభరాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.